హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం జ్యోతిర్లింగాల్లో ఒకటైన మహాకాళేశ్వర టెంపుల్కి అయితే మనమైతే వచ్చున్నాం. ఈ మహాకాళేశ్వర టెంపుల్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో అయితే ఉంది ఈ గుడి. ఇప్పుడు మనమైతే రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. రైల్వే స్టేషన్ ఇక్కడికి రాగానే ఇక్కడైతే మనకి ఎంట్రన్స్ హర్షిటి టెంపుల్ ఇది చూస్తున్నారు కదా. ఇక్కడ దీపాలు అనేవి సాయంత్రం వెలిగిస్తారు, బాగా చాలా అద్భుతంగా ఉంటుంది. అందరూ వెళ్తూ ఉన్నారు. హర్షితి మాత గణేష్ టెంపుల్ అని లోపల ఉన్నాయి. మనం మహాకాళేశ్వర టెంపుల్కి వెళ్ళే దారి అయితే ఫస్టే వస్తుంది. ఇది ఇంకొంచెం ముందుకెళ్తే ఇలాగ నేరుగా వెళ్తే మనకు అక్కడ స్టాచ్యూ కనపడుతుంది కదా, సింహం. అది అక్కడి నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి. అక్కడి నుంచి ట్రావెలింగ్ ఎక్కడికా? టెంపుల్కి అయితే ఇదే నేరుగా ఇలా ఉంది. మళ్ళీ అంటే ఇంకో సైడ్ కూడా రూట్ అయితే ఉంది. ఇది మెయిన్ ద్వారం. ఇట్లాగా నేరుగా వెళ్ళాలి. మనకి లాంగ్లో జనవా కనపడుతున్నారు కదా, అలాగే వెళ్తాం. ఈ ముందు ఒక ఆర్చ్ మనకు కనపడుతుంది కదండి, అదైతే అక్కడైతే మనకి మహారాజా విక్రమాదిత్యుడి స్టాచ్యూ అయితే ఉంటుంది, విగ్రహం పెద్దది. అక్కడ ముందు కూడా అష్టదిగ్గజాలు ఉంటారు. చూస్తున్నారు కదా, ఏ ఆర్చి చూపిస్తూ ఉండండి మీకు. ఈ సైడ్ ఉంటుంది, మనకు రైట్ సైడ్లో చూపిస్తాను స్టాచ్యూ అయితే. ఇదిగోండి కనపడుతుంది కదా, లోపలికి వెళ్ళాలి. కనపడేది పెద్ద విగ్రహం ఉంటుంది విక్రమాదిత్యుడిది. ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అయితే. ఎంట్రన్స్ ఇది మనం వచ్చిన దారి అయితే చూస్తున్నారు కదా, స్ట్రైట్గా మనం ఇలాగే వెళ్తా ఉన్నాము. స్ట్రైట్గా అలాగే ఈ గుడికి ఒక ప్రాముఖ్యత అయితే ఉంది. ఇక్కడ మహాకాళేశ్వరుడు ఈ యొక్క ఉజ్జయినికి రాజుగా ఉన్నాడని చెప్పని అంటారు. ఇక్కడికి ఏ మంత్రి వచ్చినా, లేకుంటే సీఎం వచ్చినా, ప్రధానమంత్రి వచ్చినా, ఎవరు వచ్చినా కానీ ఇక్కడైతే రాత్రికైతే నిద్ర అయితే చేయరు. ఎందుకంటే ఇక్కడ రాజు అయితే మహాకాళేశ్వరుడే. అందుకని ఇక్కడ ఒకవేళ ఉన్న రాత్రి నిద్ర చేసిన వాళ్ళ పదవి అయితే పోతుందని బలంగా నమ్ముతారు. सुरक्षाकर्मी कर्मचारियों द्वारा समय समय पर दिए गए निर्देशों का एवं सूचनाओं का पालन अवश्य करें। सुरक्षाकर्मियों मंदिर कर्मचारियों को सहयोग प्रदान करें। मंदिर परिसर में లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. ఇదే మెయిన్ ద్వారం. ఇక్కడి నుంచే లోపలికి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, లోపలికి వెళ్తున్నాం. నేరుగా మనకైతే ఈ రూట్ మనం వెళ్ళే దారికి నేరుగానే మనకి
క్యూ లైన్కి దారి అనేది ఉంటుంది. ఇలా నేరుగా వెళ్ళాలి. మనకి చెప్పుల స్టాండ్ అయితే ఇదేనా, ఇదైతే ఫ్రీ చెప్పులు ఇక్కడ పెట్టుకునేదానికి చెప్పుల స్టాండ్. మనకి ఎంట్రీ అయితే ఇది. లడ్డు మనకైతే ఎదురుగా కనపడుతుంది ఆ టెంట్ కనపడుతుంది కదా, మనం వెళ్ళాల్సిన దారి అయితే అదేను లోపలికి. అదే దర్శనానికి వెళ్ళారు దారి అయితే అదేను. మళ్ళీ వస్తుంది ఎగ్జిట్ బయటకి ఎడకే కదా. గుడి ఎంట్రన్స్ ఇది చూపిస్తున్నారు కదా, ఇదే లోపలికి మనం క్యూ లైన్లో అయితే వెళ్ళాం. బయటకు వచ్చి మీకు ఒకసారి చూపిస్తున్న వ్యూ ఎలా ఉంటుందో చూస్తున్నారు కదా. ఇది మొత్తం బయట నుంచి నేరుగా. లోపలికైతే వెళ్తున్నాము. క్యూ లైన్లో వెళ్ళాలి. లోపల మొత్తం క్యూ లైన్లో లగేజ్ అయితే ఇలాగే తీసుకెళ్ళి కరెక్ట్గా లోపలికి వెళ్ళేటప్పుడు మనకి స్ట్రైట్గా వచ్చేస్తే లగేజ్ కౌంటర్ ఉంటుంది. మన బ్యాగులు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇవ్వండి, అందరూ లగేజ్లు ఇస్తూ ఉన్నారు, మేము కూడా లగేజ్ ఇస్తున్నాము. మీకు ఇంకొద్దిగా ముందుకెళ్తే ముందే అంటే మనకి మొబైల్స్ కానీ పెట్టుకునేదానికి మనకి లాకర్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొత్తం మొబైల్స్ అవి పెట్టుకునేదానికి లోపలికైతే అలవ్ లేదు, అక్కడ తీసుకుంటారు. మనం బ్యాగు అవి అయితే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. మనకి స్లిప్ ఇస్తారు, ఫ్రీ ఏను అది. క్యూ లైన్ చూస్తున్నారు కదా మొత్తం. ఇప్పుడైతే రష్ తక్కువగా ఉంది కాబట్టి నేరుగా వదిలేస్తున్నారు, లేకుంటే ఈ క్యూ లైన్లో వెళ్ళాల్సి వస్తుంది. మనకైతే ఈ గుళ్ళో భస్మహారతి అయితే శివునికి మహాకాళేశ్వరునికి పూజ అయితే భస్మంతో అభిషేకం అయితే చేస్తారు. దీనికి ఉదయాన్నే మనం వెళ్ళాల్సి ఉంటుంది. దీనికి మనం అయితే ఆన్లైన్లో ఒక 1 మంత్
ఒక నెల ముందు మనం టికెట్లు అయితే బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకుంటే మనం పంచె కట్టుకొని లోపలికైతే వెళ్ళాలి. ఆధార్ కార్డు కలర్ తీసుకొని అయితే వెళ్ళాలి, కలర్ది ఫోటో. అలాగే ఇక్కడొచ్చి మనం బుక్ చేసుకోవాలంటే నైట్ 12 గంటల నుంచే క్యూ లైన్లో ఉండాలి. ఒక ఆధార్ కార్డు మీద మనకి ఒక ఫ్యామిలీ అయితే వెళ్ళొచ్చు ఈ భస్మారతి పూజకైతే. వెళ్ళేటప్పుడు అయితే మగవాళ్ళు అయితే పంచె కట్టుకొని అయితే వెళ్ళాలి లోపలికి, అది రూలు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం మనం ఆధార్ కార్డు ఒరిజినల్ అయితే తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే మనకి ఫస్ట్ నైట్ వెళ్ళి అక్కడ నిలబడితే, క్యూ లైన్లో నిలబడితే ఇన్ని టికెట్లు ఒక 50 అలాగా 100 రష్ ఉండేదాన్ని బట్టి మనకైతే అనౌన్స్మెంట్ చేస్తారు. పోదాంపా, హోటల్ చూసుకొద్దాం. ఇప్పుడు వెళ్ళి చూసొద్దాం పారా అంటే రాత్రి అట్లా చేసింది, దానికి ఎట్లాగ మనం టెల్లి తిరిగి వచ్చింది. వచ్చాం రే, మొత్తం గుడి విషయం అసలుకి నేరుగా వెళ్ళిపోయేదానికి అన్నా. सुरक्षाकर्मियों मंदिर कर्मचारियों को सीधे मंदिर परिसर में तंबाकू एवं सभी मादक पदार्थों का सेवन पूर्णतः प्रतिबंधित है। सेवन करते पाए जाने पर कार्रवाई की जाएगी। तुम गुटखा रुक जाओ, बाहर खा लिए जाएंगे। या मंदिर पुलिस चौकी को फौरन करें। सुरक्षा कर्मियों मंदिर कर्मचारियों द्वारा समय समय पर दिए गए निर्देशों का एवं सूचनाओं का पालन अवश्य करें। सुरक्षा कर्मियों मंदिर कर्मचारियों को सहयोग प्रदान करें। मंदिर परिसर में तंबाकू एवं सभी मादक पदार्थों का सेवन करने पाए जाने पर कार्रवाई की जाएगी। सेवन करने पाए जाने पर दंडात्मक कार्रवाई की जाएगी। दर्शनार्थियों से निवेदन है कि भगवान श्री महाकालेश्वर पर पुलिस की थैली से पंचामृत करना उचित है। इसलिए कृपया చాలా గుళ్ళు ఉన్నాయి. అయ్యా చిన్నవి కాదే స్వామి, ఇదిగో ఇక్కడి నుంచి మనం చూసేది. కింద
కూడా క్రౌడ్ ఉంది, కింద కూడా క్రౌడ్ ఉంది. ఇప్పుడు కింద వదిలేరు. ఇప్పుడు మళ్ళీ కింద వదిలేరురా. మేము ఇక్కడైతే స్టే చేసింది ఈ స్టాచ్యూకి నేరుగా వెళ్తే మహాకాళేశ్వర టెంపుల్. అక్కడి నుంచి మనకి ఇలా వెళ్తే వైకుంఠ ధామ్ అని చెప్పి మనకు కనపడుతుంది కదా గోపురం టైప్లో, అక్కడేను. మేమైతే ఇక్కడే రూమ్ స్టే చేసింది. ఇదైతే మనకి తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. మేము ఇద్దరు వెళ్ళాము. ఇద్దరికి కలిపి 500 ఛార్జ్ చేశారు. మనకంటూ ఒక రూము, ఒక బెడ్ ఇస్తారు. ఏనుగైతే మనకి ఇక్కడైతే ఉంది, ఆశీర్వదిస్తుంది వాళ్ళని. చూస్తున్నారు కదా. మనకైతే ఇట్లా నేరుగా వెళ్ళాలి. ఇక్కడ మొత్తం సవారీ అని చెప్పని ఈ టైప్ ఎలక్ట్రికల్ వెహికల్ అయితే ఎక్కువగా ఉంటాయి. చూస్తున్నారు కదా. వాళ్ళైతే మనకి 20 రూపాయలు ఛార్జ్ చేసి ఇక్కడ దింపేస్తారు మనకి రైల్వే స్టేషన్ నుంచి. చూస్తున్నారు కదా, ఇదేను. లోపల గుడి కూడా ఉంది. ఇది మన సైడ్ మఠాలు ఎలా ఉంటాయో అలాగా. నీకు రూమ్ అయితే నేను తీసేసుకున్నాను ఆల్రెడీ. మీకు రూమ్ అయితే చూపిస్తాను. రూమ్ అయితే బాగుంది. బయట కానీ మనం ఇక్కడే రిసెప్షన్ చూసారు కదా, అది రిసెప్షన్. అక్కడికి వెళ్ళి మనం రూమ్ కావాలంటే అడిగితే మనకి రూమ్ అలర్ట్ చేస్తారు. మనకి ఆధార్ కార్డు ఒరిజినల్ అయితే వాళ్ళకి చూపించాలి. స్టార్టింగ్లో అయితే మీరు చూసారు అవంతిక అని చెప్పని, అది కూడా మనకి రూమ్లో అలర్ట్ చేసుకోవచ్చు. అక్కడ కూడా మనం స్టే చేయొచ్చు. మాకు ఇచ్చిన రూమ్ అయితే ఇదేను, చూపిస్తాను. ఇదిగోండి, ఇదే బెడ్లు, బెడ్షీట్లు, పరుపు అయితే ఉంది. మేము ఇద్దరం అయితే వచ్చాము. అయితే చాలా బాగున్నాయి. దెన్ మీకు ఫస్ట్లో చెప్పాను కదండి, బస్ మారుతాయి టోకన్స్ అని. ఇదిగో లైన్ క్యూ 12 గంటల నుంచి ఇక్కడ నిలబడతారు. 4 గంటలకి అలౌ చేస్తారు. ఈ క్యూ ఇలాగా లాస్ట్ వరకు ఉంటుంది.